మెగా 9 టీవీ 6 దశాబ్దాల తెలంగాణ పోరాటానికి ఊపిరిపోసిన ఒకే ఒక్క నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఉమ్మడి రాష్ట్రంలో తమ ఉద్యోగాలను, తమ అవకాశాలను ఇతర ప్రాంతాల వారు తన్నుకుపోతున్నారన్న ఆవేదనే పల్లె పల్లెను ఏకం చేసే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేలా చేసింది. స్వరాష్ట్రం వస్తే తమ బతుకులు మారుతాయని, తమ ఊళ్ళో, తమ జిల్లాల్లో తమకే ఉద్యోగాలు వస్తాయని ప్రతి తెలంగాణ బిడ్డలు కలలు కన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటిన తర్వాత కూడా మళ్ళీ అదే స్థానికత అనే అంశం తెలంగాణలో పెను దుమారం రేపుతుంది. ఈసారి వివాదం సాఫ్ట్వేర్ కంపెనీల్లో, సెక్రటేరియల్లో కాదు, ఏకంగా కోట్ల మంది హిందువులు పవిత్రంగా భావించే దేవాలయాల్లో. తెలంగాణలోని ప్రతిష్టాత్మక దేవాలయమైన యాదాద్రి, భద్రాచలం, బాసరా, సరస్వతి ఆలయాల్లో జరుగుతున్న వేద పండితుల నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. స్థానిక రిజర్వేషన్లను గాలికి వదిలేసి ఇతర రాష్ట్రాలకు చెందిన పండితులకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారంటూ తెలంగాణ వేద పండితులు రోడ్డెక్కారు. తమ ఆవేదనను మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక పెద్ద పొలిటికల్ వార్గా మారింది. అసలు దేవాదాయ శాఖలో ఏం జరుగుతుంది? ఇంటర్వ్యూ బోర్డుల వెనుక జరుగుతున్న మతలబు ఏంటి? హరీష్ రావు వేసిన సూటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? లెట్స్ వాచ్. అసలు వివాదం గురించి మాట్లాడుకునే ముందు ఒక వేద పండితుడి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఒక సాధారణ విద్యార్థి 20 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో పడితే, ఒక పేద విద్యార్థి 10 ఏళ్ల వయసులోనే వేద పాఠశాలలో చేరి ప్రపంచానికి దూరంగా అత్యంత కఠినమైన నియమ నిష్టలతో 10 నుంచి 12 ఏళ్ల పాటు అహోరాత్రులు వేదాలను, ఆగమ శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు. తెలంగాణలో ఎన్నో ప్రతిష్టాత్మక వేద పాఠశాలలు ఉన్నాయి. అక్కడ చదువుకొని బయటకు వచ్చిన పండితులు తమ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహుడికో, భద్రాద్రి రామయ్యకో జీవితాంతం సేవ చేసుకుంటూ బతకాలని కలలు కంటూ ఉంటారు. దేవాదాయ శాఖ వేసే నోటిఫికేషన్ల కోసం వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తీరా నోటిఫికేషన్ వచ్చాక ఆ పోస్టులను వేరే రాష్ట్రాలకు చెందిన పండితులకు ఇచ్చేస్తే ఆ తెలంగాణ వేద పండితుడు ఎక్కడికి పోవాలి? పొరుగు రాష్ట్రాల్లో వాళ్లకు అవకాశాలు ఇవ్వరు. కనీసం సొంత రాష్ట్రంలో కూడా అవకాశం దక్కకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే ఆవేదనను తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. పండితుల ఆవేదన విన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయన వాడిన ఒక ప్రాసపదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేదాలు వల్లించే పండితులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడమేనా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ యువతకు, ఇక్కడి పండితులకు న్యాయం జరిగేయాలనే ఉద్దేశంతోనే ఎన్నో సంస్కరణలు తెచ్చామని, కానీ ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాల్లో కూడా నాన్ లోకల్స్ ను నియమించడం ఏంటని నిలదీశారు. తెలంగాణ స్థానిక రిజర్వేషన్ల చట్టాన్ని దేవాదాయ శాఖ పక్కాగా అమలు చేయాలని, ఏ గుడిలో నియామకాలు జరిగినా 100% స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దేవుడి సన్నిధిలో జరిగే నియామకాల్లో కూడా పారదర్శకత లోపించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ దేవాలయాల్లో అసలు నాన్ లోకల్స్ ఎలా సెలెక్ట్ అవుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా హరీష్ రావు బట్టబయలు చేశారు. ఈ వేద పండితుల ఎంపిక అనేది రాత పరీక్షల ద్వారా జరగదు. వారి వేద ఉచ్చారణ, స్వరశుద్ధి, ఆగమ శాస్త్ర పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఒక ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఉండే పండితులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారినే ఫైనల్ గా ఎంపిక చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద తప్పు ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ బోర్డులో తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల పండితులను కూర్చోబెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరి రాష్ట్ర ప్రాంతీయ సాంప్రదాయాలు, ఉచ్చారణలు వాళ్లకు ఉంటాయి. తెలంగాణ పండితులను జడ్జి చేయడానికి ఇంటర్వ్యూ బోర్డులో కూడా ఖచ్చితంగా తెలంగాణకు చెందిన సీనియర్ అర్హులైన వేద పండితులనే నియమించాలని హరీష్ రావు ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపిక చేసేవారే ఇతర రాష్ట్రాల వాళ్ళు అయినప్పుడు సహజంగానే వారు తమ ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఫేవర్ చేసే అవకాశం ఉంటుందని తెలంగాణ పండితులు భయపడుతున్నారు. అందుకే ఆ సెలక్షన్ కమిటీలను తక్షణమే మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమే స్థానికుల హక్కుల పరిరక్షణ. అలాంటి రాష్ట్రంలోనే దేవుడి సేవ చేసుకునే స్థానిక పండితులకు అన్యాయం జరగడం నిజంగా బాధాకరమని హరీష్ రావు అన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ వివాదంలో జోక్యం చేసుకుని ప్రస్తుతం జరుగుతున్న నియామక ప్రక్రియను పూర్తిగా సమీక్షించాలని, తెలంగాణ పండితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు అల్టిమేటం జారీ చేశారు.